నమస్తే అందరికీ. ఈరోజు నేను నా ఆన్ క్యాంపస్ పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అమెరికాలో యూనివర్సిటీ జాబ్ అనగానే ఈజీగా ఉంటుంది అనుకుంటారు, కానీ అది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. టైం వచ్చేసి 9:52 అయింది. బయట టెంపరేచర్ -2 degrees. ఈరోజు నా పార్ట్ టైం షిఫ్ట్ 11:30కి స్టార్ట్ అవుతుంది. సో నేను త్వరగా రెడీ అయ్యి షిఫ్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టేట్ లా ప్రకారం కార్ బయటికి తీసే ముందే స్నో అంతా క్లీన్ చేసుకోవాలి. నేను ఉండే ప్లేస్ నుంచి యూనివర్సిటీ 10 minutes డ్రైవ్. సో స్నో మొత్తం క్లీన్ చేసుకొని యూనివర్సిటీకి స్టార్ట్ అవుతున్నాము. నేను నా పార్ట్ టైం ప్లేస్కి అయితే వచ్చేసాను. ఇది నా యూనిఫామ్, నా షర్ట్, ఇంకా నా హ్యాట్. నేను పనిచేసేది మా యూనివర్సిటీ డైనింగ్ హాల్లో. ఈరోజు నా షిఫ్ట్ వచ్చేసి కన్సెషన్స్. మా యూనివర్సిటీ వాళ్ళు బాస్కెట్బాల్ మ్యాచెస్ హోస్ట్ చేస్తున్నారు. సో దానికి వచ్చే ఆడియన్స్కి ఒక ఫుడ్ స్టాల్లో పెడుతున్నాము ఆ మ్యాచ్ జరిగే కాంప్లెక్స్లో. ఈరోజు నా షిఫ్ట్ వచ్చేసి 11:30 నుంచి 6:30, 5:30 వరకు. ఇది ఒక 6 hour షిఫ్ట్. నాకు పర్ అవర్కి $12 పే చేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఇది వచ్చేసి మా పంచింగ్ ఏరియా అనమాట. ఇవన్నీ మా స్కెడ్యూల్స్. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరి స్కెడ్యూల్స్, డే వైజ్, వీక్ వైజ్. అండ్ మేము వర్క్ చేసే కంపెనీ మాకు ఫ్రీ షూస్ ఇస్తుంది. సో అవన్నీ పంచింగ్ చేయగానే వర్క్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు మా మెనూలో హాట్ డాగ్స్ కూడా ఉన్నాయని నాతో పనిచేసావని చెప్పాడు. సో అందుకని ఫ్రీజ్ అయి ఉన్న హాట్ డాగ్స్ని స్టీమర్లో పెడుతున్నా. సో ఇలా స్టీమర్లో పెట్టి కుక్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తాము, ఎందుకంటే ఇది మా మెయిన్ కిచెన్. నేను ఇప్పుడు ఈరోజు పనిచేసే లొకేషన్లో కిచెన్ ఏమి ఉండదు. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఇక్కడే కుక్ చేసుకొని తీసుకెళ్ళి అక్కడ మేము అమ్ముతాము. ఇలా ఆల్రెడీ స్టీమర్లో కుక్ చేసిన వాటిని తీసి డిషెస్లో పెట్టుకొని మేము వేరే లొకేషన్కి తీసుకెళ్తాము. కిచెన్లో ఎప్పుడైనా డిషెస్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యారీ చేయాలంటే చిన్న కార్ట్స్ వాడతాం ఇలాంటివి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం డిషెస్ వేడిగా అయినా ఉంటాయి లేదా బరువుగా అయినా ఉంటాయి. సో అందుకని ఇలాంటి కార్ట్స్ యూజ్ చేస్తాను. ఈరోజు మేము పనిచేయబోయే ఫుడ్ స్టాల్లో మాకు కావాల్సిన కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా ఫుడ్ అంతా మా మెయిన్ కిచెన్ నుంచి ఇలా ఒక వ్యాన్లో లోడ్ చేసుకొని అక్కడికి తీసుకెళ్తాము. चिंगारी बनी आग से हम दोनों के बीच हुई ऐसी शुरुआत. I'm a fighter. पर अब कैसे लूं खुद से, कैसे बोलूं कि मैं आया तेरे दिल में रुकने. मेरी बात अब तू सुन ले, करूं मैं अब याद वो ही दिन जब हम गुम थे. कैसी थी वो रातें, छुपी जो भी चाहतों की मुलाकातें. वो ही दिन जब हम साथ थे, गुजरे कितने दिन यूं ही ऐसे गुनगुना के. సో ఇప్పుడే వ్యాన్ అంతా కొన్ని డ్రింక్స్, వాటర్, హాట్ డాగ్స్తో లోడ్ చేసుకొని వెళ్తున్నాము. So this is Larry, my supervisor. ఇదే మా యూనివర్సిటీ అథ్లెటిక్ కాంప్లెక్స్. బాస్కెట్బాల్ మ్యాచెస్ కూడా ఈ కాంప్లెక్స్లోనే జరుగుతాయి. నా పార్ట్ టైం కూడా ఇక్కడే. ఈరోజు ఇప్పుడే మేము తెచ్చుకున్న ఫుడ్, డ్రింక్స్ అవన్నీ అన్లోడ్ చేసి లోపలికి తీసుకెళ్ళాము. ఆల్మోస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైం కూడా అయింది. పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి మా స్టాల్ ఓపెన్ చేస్తాము. ఇదే మా ఫుడ్ స్టాల్. ఓపెన్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ కొంచెం పాప్కార్న్, ఇంకా ఇది మా క్యాష్ రిజిస్టర్. అలాగే ఇక్కడ 2 కార్డ్ స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇదేమో మా యూనివర్సిటీ ఐడి కార్డ్స్లో మేము క్యాష్ యాడ్ చేసుకోవచ్చు, అది స్వైప్ చేయడానికి. అలాగే ఇది రెగ్యులర్ కార్డ్ మిషన్. దాంతోపాటు కొద్దిగా పాప్కార్న్ రెడీ చేసి పెట్టుకున్నాము, చిప్స్, ఇంకా క్యాండీ. అలాగే ఇక్కడ సాల్ట్ ప్రెట్జెల్స్ పెట్టుకున్నాము. ఇవి రావడం ఫ్రోజన్గా వస్తాయి. దానిపైన కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా వార్మర్లో పెట్టుకున్నాము. ఇందాక మా మెయిన్ కిచెన్లో చేసిన హాట్ డాగ్స్ని తెచ్చి ఇక్కడ ఒక వార్మర్లో పెట్టుకున్నాము. అవి కిందవి హాట్ డాగ్స్ అండ్ ఇది హాట్ డాగ్ బ్రెడ్.
బ్రెడ్ కూడా వేడిగా ఉండాలని వార్మర్లో పెట్టినాము. ఇక్కడ ఇందాక తెచ్చుకున్న కూల్ డ్రింక్స్ అన్నీ ఇలా ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. కూల్ డ్రింక్స్ ఇంకా వాటర్ కస్టమర్స్కి రెడీగా ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని. ఆల్మోస్ట్ అన్నీ సెట్. ఇంకా కాఫీ ఒక్కటి రెడీ చేస్తే స్టాల్ ఓపెన్ చేసేయచ్చు. We don't care about decaf. Nobody cares about decaf. సో ఇప్పుడే మేము కాఫీ రెడీ చేస్తున్నాము. ఒకటి రెగ్యులర్ కాఫీ, ఇంకొకటి డీకాఫ్ అంటే కెఫిన్ లేని కాఫీ. సో డీకాఫ్ ఎక్కువ ఎవరు తాగరని అది చేయట్లేదు. లారీ కూడా అదే చెప్తున్నారు. ఓన్లీ రెగ్యులర్ కాఫీ ఒక 1 పాట్ చేసి పెట్టుకుంటున్నాము. The store is open. What? The store is open. ఇప్పుడే బాస్కెట్బాల్ గేమ్ స్టార్ట్ అయ్యే టైం అయితే అయింది. సో ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. ఒకటి ఉమెన్స్ బాస్కెట్బాల్ అండ్ రెండోది మెన్స్ బాస్కెట్బాల్. మా యూనివర్సిటీ ప్లేయర్స్ని వెల్కమ్ చేయడానికి ఒక యూనిక్ వేలో చేస్తాము, ఫైర్ క్రాకర్స్తోని. అదేంటో ఇప్పుడు చూడండి. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. Kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. 'Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray are some better days. గేమ్స్ మధ్యలో బ్రేక్ అప్పుడు స్టాల్ చాలా బిజీ అవుతుంది. అలా అయినప్పుడు లారీ రిజిస్టర్ ఇంకా డ్రింక్స్ చూసుకుంటాడు, నేను మిగిలిన ఫుడ్ అంతా చూసుకుంటాను. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. 'Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me.
I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want. ఈ రోజుకి మా వర్క్ అంతా అయిపోయింది. రివర్స్ మా మెయిన్ కిచెన్కి వెళ్తున్నాము. సో ఇదనమాట ఒక యావరేజ్ ఆన్ క్యాంపస్ స్టూడెంట్ చేసే పార్ట్ టైం యూఎస్లో. నాకు ప్రతి వీక్ సేమ్ వర్క్ ఉండదు, మారుతూ ఉంటుంది. మా అందరికీ కిచెన్లో ఏ వర్క్ చేయాలో అన్నది వీక్ స్టార్టింగ్లో రిలీజ్ చేస్తారు, ఒక స్కెడ్యూల్ లాగా. దాన్ని మేమంతా ఫాలో అవుతాము. అలాగే యూఎస్లో ఆన్ క్యాంపస్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నది ఒక డీటెయిల్ వీడియో తీస్తాను. ఈ రోజుకి నా షిఫ్ట్ అయిపోయింది, పంచౌట్ చేసేస్తున్నాను. జై హింద్.